వెల్కమ్ టు మధు నాలెడ్జ్ ఛానల్. ఈ వీడియోలో సైకాలజీ నుంచి ఎరిక్సన్ మరియు ఆయన ఇచ్చినటువంటి సిద్ధాంతం గురించి చూద్దాం ఫ్రెండ్స్. ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం. ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం. ఈయన ఒక అమెరికన్ జర్మనీ మనోసాంఘికవేత్త. ఎవరు? ఎరిక్సన్. ఈయన ఒక అమెరికన్ జర్మనీ మనోసాంఘికవేత్త. ఈయన రాసినటువంటి బుక్స్ రచనలు చైల్డ్హుడ్ అండ్ సొసైటీ, యంగ్ మ్యాన్ లెథర్, ఐడెంటిటీ, యూత్, క్రిసైస్, గాంధీస్ ట్రూత్. ఒకసారి మళ్ళీ చూద్దాం. ఈయన రాసినటువంటి బుక్స్ చైల్డ్హుడ్ అండ్ సొసైటీ, యంగ్ మ్యాన్ లెథర్, ఐడెంటిటీ, యూత్ అండ్ క్రిసైస్, గాంధీస్ ట్రూత్. ఈ బుక్స్ ఎరిక్సన్ రచించడం జరిగింది. నిర్మిత సిద్ధాంతాలలో మనోవిశ్లేషణ సిద్ధాంతం తర్వాత ఎక్కువ ఆదరణ పొందినటువంటిది మూర్తిమత్వ సిద్ధాంతం. అదే మన మనోసాంఘిక వికాస సిద్ధాంతం. మళ్ళీ ఒకసారి చూద్దాం. నిర్మిత సిద్ధాంతాలైన మనోవిశ్లేషణ సిద్ధాంతం ఉంది. నిర్మితి సిద్ధాంతాల్లో ముఖ్యమైనది మనోవిశ్లేషణ సిద్ధాంతం. దీని తర్వాత ఎక్కువ ఆదరణ పొందినటువంటి మూర్తిమత్వ సిద్ధాంతం ఏదైనా ఉందా అంటే అది మన ఎరిక్సన్ ఇచ్చినటువంటి మనోసాంఘిక వికాస సిద్ధాంతం. సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించిన మనోలైంగిక వికాస దశలో ఎరిక్సన్ ఏకీభవించలేదు. అంటే మన సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే వ్యక్తి మనోలైంగిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దీనిని పూర్తిగా వ్యతిరేకించారు ఎరిక్సన్. వ్యక్తి అహం సృజనాత్మకమైనది, అంటే మనలో ఉండే ఈగో అనేది సృజనాత్మకమైనది, క్రియేటివ్గా ఉంటుంది. తమ చుట్టూ ఉన్న పరిసరాలతో సర్దుబాటు చేసుకుంటూ పరిష్కార మార్గాన్ని శిశువు కనుగొంటాడు. సో మన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్తో మనము సర్దుబాటు చేసుకుంటాము. ఇది మనందరికీ తెలిసిందే కదా. ఏది లేకపోయినా అడ్జస్ట్ అవుతూ వచ్చిన ప్రతి సమస్యని పరిష్కారాన్ని వెతుక్కుంటూ సొల్యూషన్ని వెతుక్కుంటూ మార్గాన్ని కనిపెడతాము. ఒక్కో దశలో ఒక్కో సవాళ్ళని ఎదుర్కొంటాము. మనం డే స్టార్ట్ చేసినటువంటి నుంచి ఎండ్ అయ్యే వరకు కూడా డిఫరెంట్గా సవాళ్ళు అనేది ఎదుర్కొంటూ ఉంటాము. ఒక్కోసారి సఫలం అవుతాం, ఒక్కోసారి విఫలం అనేది సహజం. సక్సెస్ అవుతుంటాం, మళ్ళీ ఫెయిల్యూర్ అవుతుంటాం, మళ్ళీ సవాళ్ళు వస్తూ ఉంటాయి, మళ్ళీ వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్తూ ఉంటాము. ఇదే మనిషి యొక్క జీవితం. ఎరిక్సన్ ప్రకారం వికాసం జీవితాంతం జరిగే ప్రక్రియ. వికాసం అనేది ప్రతి మనిషిలో జీవితాంతం జరుగుతుంది అని చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎరిక్సన్. వ్యక్తి మూర్తిమత్వాన్ని మలచడంలో సామాజిక శక్తుల ప్రభావం ఉంటుంది. వ్యక్తి యొక్క మూర్తిమత్వం అనేది సామాజిక శక్తులపై ఆధారపడి ఉంటుంది. ఈ సామాజిక శక్తులు ఏవైతే ఉన్నాయో మన ఎన్విరాన్మెంట్ కావచ్చు, మన సరౌండింగ్స్ కావచ్చు, మన ఫ్యామిలీలో జరిగేటువంటి ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా మన మూర్తిమత్వంపై ప్రభావాన్ని చూపిస్తాయి. ఎరిక్సన్ 8 వికాస దశలను ఇచ్చారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఎరిక్సన్ తన సిద్ధాంతంలో 8 దశలను గురించి వివరించారు. సో ఆ 8 దశలు ఏంటి, ఏ వయసు వారికి ఏ దశ, ఏ వయసులో ఎలా ఉంటారు, సో లక్షణాలు ఏంటి అనేది ప్రతిదీ ఈ వీడియోలో చూద్దాం. దశలు, వయసు, క్లిష్ట పరిస్థితులు, గుణం మరియు లక్షణం. గుణం ఆర్ లక్షణం. సో పూర్వ శైశవం, ఉత్తర శైశవం, క్రీడా దశ, పాఠశాల దశ, కౌమార దశ, పూర్వ వయోజన దశ, మధ్య వయోజన దశ, పరిపక్వత దశ. సో మొత్తము 8 దశలుగా వివరించడం జరిగింది. ఎరిక్సన్ 8 దశలు. సో ఎరిక్సన్ 8 లెటర్స్, ఆయన ఇచ్చినటువంటి దశలు 8. సో అలా గుర్తుంచుకోండి. ఎరిక్సన్ అందులో మనకి ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 8 లెటర్స్ వచ్చాయి. ఎరిక్సన్. సో ఆయన ఇచ్చినటువంటి దశలు ఎన్ని? 8. పూర్వ శైశవం 1 ఇయర్, పుట్టిన మొదటి సంవత్సరంలో పిల్లవాడు నమ్మకం, అపనమ్మకం అనే క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటాడు. సో లక్షణం అయితే నమ్మకం. సో ఉత్తర శైశవం, సెకండ్ది వచ్చేసి రెండవది ఉత్తర శైశవం, 2 నుంచి 3 సంవత్సరాల వయసు. ఈ వయసులో స్వయం ప్రతిపత్తి మరియు సందేహం అనే క్లిష్ట పరిస్థితులను శిశువు ఎదుర్కొంటారు. సో మనోబలం అనే లక్షణం కలిగి ఉంటాడు. ఏ దశలో మనోబలం కలిగి ఉంటాడు?
ఉత్తర శైశవ దశ. ఏ వయసులో ఉంటుంది అది? 2 నుండి 3 సంవత్సరాల వయసులో పిల్లవాడిలో కనిపిస్తుంది. 3వ దశ క్రీడా దశ. 3 నుండి 5 సంవత్సరాలు క్రీడా దశ. 3 to 5 years. ఈ వయసులో చొరవ చూపడం, తప్పు చేశానేమో అనే భావన కలిగి ఉంటారు పిల్లలు. తప్పు చేశానేమో అనే భావన. ఫర్ ఎగ్జాంపుల్కి స్కూల్లో ఎవరిదన్నా పిల్లలది పెన్సిల్ ఆర్ ఎరేజర్ తీసుకొని తప్పు చేశాననే సందేహం తనలో ఉంటుంది కాబట్టే తీసుకున్నప్పటికి కూడా తీసుకున్నానని చెప్పి ఒప్పుకోడు. ఏ వయసులో? 3 నుంచి 5 సంవత్సరాల వయసులో. ఇక్కడ లక్షణం వచ్చేసి లక్ష్యం. తన టార్గెట్ ఏంటి? పెన్సిల్ తీసుకోవడం. ఎలా తీసుకున్నాను, ఏం చేశాను అనేది పిల్లవాడికి అవగాహన ఉండదు. 4వ దశ వచ్చేసి పాఠశాల దశ. 6 to 11 years ఉంటుంది. పాఠశాల దశ 6 to 11 years ఉంటుంది. ఈ దశలో శ్రమించడం, న్యూన్యత అనే క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడం జరుగుతుంది శిశువు. లక్షణం వచ్చేసి సామర్థ్యం కలిగి ఉంటాడు. గుణం ఏ గుణం ఉంటుంది శిశువులో? సామర్థ్య గుణం అనేది ఉంటుంది. పాఠశాల దశలో ఇది 4వ దశ. 6 నుంచి 11 సంవత్సరాల వరకు ఉంటుంది. 6 to 11 years పిల్లలు చెప్పిన ప్రతిదీ టీచర్ ఏది చెప్తే అది ఇన్ డీటెయిల్గా మనం ఎలా అయితే చెప్తామో సేమ్ అదే నేర్చుకొని వస్తారు. మన పేరెంట్స్ ఏదన్నా అరే ఇది ఇక్కడ రాదురా, ఇది తప్పురా అంటే లేదు మా టీచర్ ఇలాగే చెప్పారు, ఇలాగే చదువుతాను అని చెప్పి ఒక నమ్మకము, ఒక న్యూనతా భావం అనేది కలిగి ఉంటాడు. శ్రమించడం అనేది ఈ వయసు నుంచే మొదలవుతుంది. పాఠశాల దశ నుంచి శ్రమించడం మొదలవుతుంది. 5th వచ్చేసి కౌమార దశ. 12 నుండి 20 సంవత్సరాల వరకు ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ స్టేజ్ ఇది. వెరీ క్రూషియల్ స్టేజ్. మానవుడిలో క్రూషియల్ స్టేజ్ 12 to 20 years. ఈ వయసులో పిల్లవాడికి సందేహాలు, అనుమానం, నివృత్తి, తర్వాత ఎలా ఉండాలి, సొసైటీతో ఎలా మింగిల్ అవ్వాలి అనేటువంటి చాలా డౌట్స్ ఏర్పడే దశ కౌమార దశ. ఈ దశలో పాత్ర గుర్తింపు, సందిగ్ధం అనే క్లిష్ట పరిస్థితులను శిశువు ఎదుర్కోవడం జరుగుతుంది. పిల్లవాడు పాత్ర గుర్తింపు అంటే నా రికగ్నైజేషన్, నన్ను గుర్తించాలి అని చెప్పి నేనే ఫస్ట్, నేనే సెకండ్, అంతా నేనే చేయాలి అనే అహం అనేది ఈ దశలో కలిగి ఉంటాడు. సో లక్షణం గుణం వచ్చేసి విశ్వాసం. తన మీద తనకు విశ్వాసం ఉంటుంది. ఏదైనా నేను చేయగలను, ఏదైనా నాతో అవుతుంది అనే ఆలోచనలో జీవిస్తూ ఉంటాడు. 6th వచ్చేసి పూర్వ వయోజన దశ. పూర్వ వయోజన దశ 20 నుంచి 30 years వరకు ఉంటుంది. పూర్వ వయోజన దశకు వచ్చేసరికి మనకు ఒక కన్క్లూజన్ అనేది వస్తుంది. అసలు మన లైఫ్ ఏంటి, మనం ఏం సాధించాలి, మనం ఏ గోల్ని రీచ్ అవ్వాలి, మనం ఏది చెయ్యగలం అని ఈ దశలో కేవలం 20 నుంచి 30 సంవత్సరాల వయసులో మాత్రమే అర్థమవుతుంది. అందులో కూడా 20 నుంచి 25 వరకు కొంచెం సందిగ్ధంలో ఉంటాడు. 25 నుంచి నేనేంటో ప్రూవ్ చేసుకోవాలి, నా టార్గెట్ అనేది నేను రీచ్ అవ్వాలి అనే ఈ కన్క్లూజన్కి రావడం అనేది జరుగుతుంది. పూర్వ వయోజన దశలో క్లిష్ట పరిస్థితులు, సన్నిహితము, ఏకాంతం, సింగిల్గా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు. సో ఇక్కడ 12 నుంచి 20 years వరకు గ్యాంగ్లు, గ్రూప్లు మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో గుణం వచ్చేసి ప్రేమ. ఏ గుణం? ప్రేమ గుణం. ప్రేమ గుణం ఉండేటువంటి దశ ఏది? పూర్వ వయోజన దశ. పూర్వ వయోజన దశ యొక్క వయసు గుర్తించండి. 20 నుంచి 30 సంవత్సరాలు. 7th వచ్చేసి మధ్య వయోజన దశ. మధ్య వయోజన దశ 30 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఈ వయసుకు వచ్చేసరికి ప్రతి దాంతో అడ్జస్ట్ అవ్వడం అనేది నేర్చుకుంటాము. దేన్నైనా సరే సర్దుకుపోయే గుణం అనేది మనిషిలో అలవాటు పడుతుంది. అలవాటు అనేది ఆల్మోస్ట్ 30 నుంచి 60 years వరకు అలాగే ఉంటుంది. ఉత్పాదకత మరియు స్తబ్దత ఏర్పడే దశ మధ్య వయోజన దశ. ఉత్పాదకత, స్తబ్దత. సో ఈ దశలో శ్రద్ధ మరియు జాగరూకత ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ ఈజీగా చెప్పాలంటే మీకు అర్థమయ్యే భాషలో ఫ్యామిలీ మ్యాన్ ఏం చేస్తాడు? ఓవరాల్ రెస్పాన్సిబిలిటీస్తో, బాధ్యతతో ఫ్యామిలీని చూసుకుంటాడు. సో శ్రద్ధ అనేది ఎక్కువగా ఫ్యామిలీ మీద ఉంటుంది కదా. సో మధ్య వయోజన దశలో 30 నుంచి 60 వరకు ఉన్న దశలో ఫ్యామిలీ మ్యాన్ని బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. మన హీరో, మనందరి నాన్న ఉంటారు కదా, తను ఏం చేస్తాడు ఇక్కడ? రెస్పాన్సిబిలిటీగా ఈ ఏజెస్ అన్నీ దాటుకొని వచ్చేసరికి 30 ఏజ్ మీద పడేసరికి తనకి నేనేం చేశాను, ఏం సాధించాను, నేను అసలు ఏం చెయ్యాలి అనే ఒక క్లారిటీ వచ్చి ఫ్యామిలీ కోసం తను చాలా కష్టపడడం జరుగుతుంది. నెక్స్ట్ చివరి దశ వచ్చేసి పరిపక్వత దశ. చివరి దశ పరిపక్వత దశ. ఇది 16 years పైబడిన వారు ఇందులో ఉంటారు. 16 years అబోవ్
సమగ్రత నిరాశ సమగ్రత మరియు నిరాశ అనే క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటాడు. చాలా వివేకాన్ని కలిగి ఉంటాడు. ఇంకా 60 years వచ్చేసరికి ఇంకేముంటుంది ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అన్ని దశలను చూసి అన్ని దశల్లో ఎంజాయ్మెంట్, ప్రాబ్లమ్స్, సక్సెస్, ఫెయిల్ అన్నీ చూసేసి వచ్చిన చివరి స్టేజే పరిపక్వత దశ. కాబట్టి ఈ దశలో దేన్ని అంత సీరియస్గా తీసుకోకుండా ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇక్కడికి ఎంటర్ అయ్యి ఉంటాడు. కాబట్టి యాజ్ యూజువల్గా కాలం గడుపుతూ ఉంటాడు. సమగ్రత మరియు నిరాశ, కొంతమంది ఈ దశలో నిరాశ చెందుతూ ఉంటారు. అంటే ఈ ఏజ్లో వాళ్ళు సరిగ్గా హార్డ్ వర్క్ చేయకపోవడము, ప్రతిదీ నేర్చుకోకపోవడం, వాళ్ళ అచీవ్మెంట్స్ని అచీవ్ చేయలేకపోవడం, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా. సో వాళ్ళు ఈ దశలో నిరాశ చెందుతూ ఉంటారు. సో కింద ఇంపార్టెంట్ పాయింట్స్ 3 ఇచ్చాను, ఒకసారి చూద్దాం. పూర్వ వయోజన దశ తన ఆలోచనలు, భావనలు, సిద్ధాంతాలకు అనుగుణంగా వ్యక్తులతో సంబంధాలు పెట్టుకుంటారు. సో పూర్వ వయోజన దశ ఏంటి, 20 నుంచి 30 సంవత్సరాలు. కాబట్టి ఈ 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ భావనలు, సిద్ధాంతాలకు అనుగుణంగా ఉన్నటువంటి వ్యక్తులు, రిలేటెడ్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయడం, వాళ్ళతోనే సంబంధాలు, సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పూర్వ వయోజన దశ, ఇప్పుడు నేనున్నాను 20 to 30 years మధ్య, నా ఆలోచనలకి సింక్ అయ్యే వాళ్ళతో నేను ఫ్రెండ్షిప్ చేస్తాను, కానీ పూర్తి క్వైట్ ఆపోజిట్గా ఉన్న వాళ్ళని అవాయిడ్ చేస్తానా లేదా? సో అదే అన్నమాట బెస్ట్ ఎగ్జాంపుల్. నా సిద్ధాంతాలు, నాకంటూ కొన్ని సిద్ధాంతాలు, నాకంటూ కొన్ని ఏమంటారు ఎథిక్స్, వాల్యూస్ ఉంటాయి, వాటిని ఫాలో అవుతూ నేను రన్ అవుతూ ఉంటాను. సో దానికి ఆపోజిట్గా ఉన్న వ్యక్తి ఉన్నాడు అనుకోండి నా పక్కన, నేనేం చేస్తాను, అతనితో సంబంధాలు అనేది అలాగే కొనసాగిస్తానా? లేదు కదా. వ్యతిరేకంగా ఉన్న వాళ్ళతో పూర్తిగా అవాయిడ్ చేస్తాము. ఏ దశలో? పూర్వ వయోజన దశ. నెక్స్ట్ మధ్య వయోజన దశ. సమాజంలో విలువలు, నూతన విలువలు వికసిస్తాయి. మధ్య వయోజన దశలో 30 నుంచి 60 కాబట్టి మన గోల్స్, మన అచీవ్మెంట్స్, మనం చేయాలనుకున్నవి ఆల్మోస్ట్ సాధించేసి ఉంటాం. కాబట్టి మనకు సమాజంలో ఒక విలువ కావాలి, మనకంటూ ఒక గుర్తింపు ఉండాలని చెప్పి చాలా తపన పడుతూ కష్టపడతాము. ఏ దశలో? మధ్య వయోజన దశలో విలువలు ఉంటాయి, నూతన విలువలను వికసించుకుంటాం. అంటే మనలో ఉండేటువంటి టాలెంట్స్ అనేది బయటకు తీసి వాటిని ఇంకా డెవలప్ చేసుకోవడానికి ట్రై చేసే దశ మధ్య వయోజన దశ. ఆల్మోస్ట్ ట్రై చేసేసి ఉంటాము, ఎందుకంటే 30 క్రాస్ అయిపోతుంటాం కదా. నెక్స్ట్ పరిపక్వత దశ. చివరిది కింది తరాల వారికి తమ ఆదర్శాలను తెలుపుతూ అహాన్ని సంతృప్తి చేసుకుంటారు. ఎగ్జాంపుల్ ఇక్కడ ఓల్డ్ ఏజ్ పీపుల్. సో ఓల్డ్ పీపుల్ ఏం చేస్తుంటారు, వయసు మీద పడిన వాళ్ళు పిల్లలకి చెప్తూ ఉంటారు, చిన్న పిల్లలకి, తర్వాత ఎర్లీ చైల్డ్హుడ్ వాళ్ళకి, తర్వాత యంగ్స్టర్స్కి మీరు ఇలా ఉండాలి, నెక్స్ట్ జనరేషన్కి మీరు ఇలా ఉండాలి, నెక్స్ట్ జనరేషన్కి ఇన్స్పిరేషన్గా మీరు ఉండాలి, మేము ఎలాగో చేయలేకపోయాము, మా ఏజ్లో మేము చేయాలనుకున్నాము కానీ అది కుదరలేదు, కనీసం మీరైనా చేయండి, మన ఇండియాకి సపోర్టివ్గా మనం ఏం చేయాలి, మన ఇండియా కోసం ఏం చేయాలి, ఫ్యామిలీ కోసం అండ్ మన కంట్రీ కోసం. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ జనరేషన్కి ప్రొలాగ్ చేస్తూ, నెక్స్ట్ జనరేషన్ని ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళలో ఉండే ఆహాన్ని సంతృప్తి చేసుకుంటూ ఉండే దశ పరిపక్వత దశ. పరిపక్వత దశ అనేది 60 సంవత్సరాల పైబడిన వారు పరిపక్వత దశలోనికి వస్తారు. 30 నుండి 60 మధ్య వయసు, 20 నుండి 30 పూర్వ వయోజన, 12 నుండి 20 కౌమర దశ. సో 12 నుండి 20 ఉండే కౌమర దశలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి పిల్లవాడు. సో తనకి ఏం తెలీదు, సో అక్కడ టీచర్స్, పేరెంట్స్ చెప్పినటువంటి మాటలను జాగ్రత్తగా గ్రహిస్తూ చాలా జాగ్రత్తగా నడుచుకున్నట్టయితే పూర్వ వయోజన దశలో చాలా మంచి జీవితాన్ని ఈజీగా తను అనుకున్నవి సాధించడం జరుగుతుంది. అలా లేకుండా ఈ కౌమర దశలో టైంని వేస్ట్ చేస్తూ, టైం పంచువాలిటీ అనేది మెయింటైన్ చేయకుండా, తల్లిదండ్రుల మాటలు, టీచర్ల మాటలు వినకుండా తనకు నచ్చినట్టు 20 సంవత్సరాలు వేస్ట్ చేస్తూ ఉన్నాడనుకోండి, తర్వాత వచ్చేటువంటి దశ ఏది? పూర్వ వయోజన దశ. 20 నుంచి 30 సంవత్సరాల వయసులో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో మనం ఈ దశని చాలా జాగ్రత్తగా చూసుకొని, ఎరిక్సన్ ఇచ్చినటువంటి ఈ 8 దశలు, వయసు, క్లిష్ట పరిస్థితులు మరియు గుణం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టేబుల్ ఫ్రెండ్స్. సో వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇక్కడ ఇచ్చినటువంటి దశలో నుండి కానీ వయస్సు ఆర్ క్లిష్ట పరిస్థితులు ఆర్ ఆ దశలో ఎలా ఉంటాడనే లక్షణాల మీద ఖచ్చితంగా బిట్స్ అనేటివి రిపీటెడ్గా వస్తూనే ఉన్నాయి. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్ అండ్ లెర్న్ అండ్ అచీవ్. సో మనం ఏదైనా
నేర్చుకుంటూ ఉన్నామంటే ప్రతి డే ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి హ్యూమన్ అనేవాళ్ళు. మనం నేర్చుకుంటూ ఉన్నామంటే అచీవ్ చేయడం అనేది చాలా ఈజీ అని నేనంటాను. నా కన్సైన్స్ ప్రకారం మనం నేర్చుకుంటూ వెళ్తే చాలా అచీవ్ చేసేటివి ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. జై హింద్, జై భారత్.